తెరవండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని మూల వచనముగా చదువుదాము. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుచున్నాను. మీరందరూ దృష్టి ఎక్కడ పెట్టండి. మనుషుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగంలో దేవాతి దేవుడు, విశ్వాన్ని సృష్టించిన దేవుడు, విశ్వ నిర్మాణకుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద ఒక మానవునితో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడట. ఎంత ఆశ్చర్యం వేస్తుంది చూడండి. ఆ చదువుకున్న వచన భాగాన్ని మళ్ళీ ఒక్కసారి మనం పరీక్షిస్తే, మనుషుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను అన్నాడు. ఎందుకు ఆ సృష్టికర్త అయిన దేవుడు, విశ్వాన్ని సృజించిన దేవుడు ఈ మానవునితో ముఖాముఖికి మాట్లాడడానికి గల కారణం ఏమిటి? ఈ మానవుడు ఎలాంటి వ్యక్తి అయితే దేవుడు ముఖాముఖిగా మాట్లాడగలుగుతాడు? ఈ మోషే ఎలాంటి వ్యక్తి? మోషేకున్న గుణలక్షణాలేంటి? మోషే ఎవరని దేవాతి దేవుడు ఆ మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ మోషే ఒకప్పుడు ఫరో రాజు కూతురు వాళ్ళ ఇంటిలో పెరిగినటువంటి వాడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి మిద్యానీ ప్రాంతానికి వెళ్ళి మిద్యానీడైనటువంటి ఇత్రో దగ్గర ఉండి, ఇత్రో గొర్రె మందలను మేపుకుంటేవాడు. ఒకరోజు తన మామయ్య అయిన ఇత్రో ఆ గొర్రె మందలని మేపుకుంటూ ఓరేబు కొండ మీదికి, పర్వతం మీదికి వచ్చాడట. ఆ పర్వతం మీదికి వచ్చినప్పుడు దేవుడు అతన్ని మొదటిసారిగా దర్శించాడు. దేవుడు దర్శించిన విధానం ఏంటిదంటే, ఆ ఓరేబు కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఒక పొద కనబడుతుంది. ఆ పొదలో ఒక అగ్ని కనబడి ఆ పొద అంతా మంట మండుచున్నది. ఆ పొద మంట మండుచున్నది కానీ ఆ పొద కాలిపోవడం లేదు. మోషేని ఆ దృశ్యము ఆకర్షించింది. ఇదేమిటి, ఇక్కడ ఇంత పెద్ద అగ్నేమో మండుతుంది కానీ ఆ పొద ఎందుకు కాలిపోతలేదో ఏంటిదో చూద్దామని మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం వెళ్తున్నాడు చూడడానికి. అప్పుడు ఆ పొదలో నుంచి ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే అని. ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు అక్కడ విడిచి ఇక్కడికి రా అనగానే మోషే భయపడ్డాడు. మొదటిసారిగా మోషే భయపడ్డాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడికైతే దిగి వస్తాడో ఆ దిగి వచ్చినటువంటి స్థలము పరిశుద్ధ స్థలమై ఉంటుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడైన దేవుడు దిగి వచ్చిన ఆయన నిలుసున్న స్థలం అంతా కూడా పరిశుద్ధపరచబడుతుంది. పరిశుద్ధముగా అయింది గనక, అయ్యా నీ చెప్పులు వేసుకొని ఇక్కడికి రాకు, నీ చెప్పులను అక్కడ దూరముగా ఉంచు అన్నాడు. అప్పుడు ఆ స్వరం విన్నటువంటి మోషే భయపడ్డాడు. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయంలో 2వ వచనము చదువుతున్నాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను.
అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, ఒక అరణ్య ప్రాంతంలో దేవుడు ఎక్కడికైతే దిగి వచ్చిన స్థలము పరిశుద్ధపరచబడుతుంది. ఆ అరణ్య ప్రాంతంలో దేవుడు వచ్చిన స్థలములో మోషకున్న కాళ్ళ చెప్పులను విడిచి రమ్మని ఆజ్ఞాపించాడు మోషకు. అది ఎక్కడ స్థలము? ఒక కొండ ప్రాంతము. ఆ కొండ పేరేంది? ఓరేబు కొండ. ఆ కొండలు ఎక్కడ ఉంటాయి? ఊరికి బయట అవతల ఎక్కడనో ఉంటాయి. ఆ ఆ కొండ ప్రాంతంలో ఆ దేవుడు దిగి వచ్చిన ఆ స్థలము పరిశుద్ధపరచబడ్డది. ఈ రోజు చాలా మంది మందిరములోకి వస్తున్నప్పుడు దేవుని మందిరం అని తెలిసి కూడా, దీన్ని ప్రతిష్ఠిత చేశాము, దేవుని మందిరము దేవుని స్థలం అని తెలిసి కూడా చెప్పులు వేసుకొని షూలు వేసుకొని దేవుని స్థలములోకి వస్తున్నారు, దేవుని మందిరములో ఉంటున్నారు. అది దేవునికి ఇష్టము లేనటువంటి స్థితి. నువ్వెంత గొప్పవాడవైనా, నువ్వెంత పెద్ద వ్యక్తివైనా, మోషే కంటే గొప్పవాళ్ళం మనం ఎవరం కాదండి. మోషే కంటే గొప్పవారము ఎవ్వరము కూడా కాదు. ఎందుకంటే మోషేని దేవుడు ప్రత్యేకంగా ఈ భూమి మీద తన సేవ కొరకు ఎన్నుకున్నాడు, తన పని కొరకు పిలుచుకున్నాడు, తనకు పనిని అప్పచెప్పాడు, తనకు బాధ్యత అప్పచెప్పాడు. ఆ అప్పచెప్పడానికి అరణ్య ప్రాంతంలోనే చెప్పులు వేసుకొని వెళ్తే దేవుడు అది చూసి అంటున్నాడు, మోషే, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు వేసుకొని ఇక్కడికి రాకు, నీ చెప్పులు అక్కడ దూరంగా విడిచిరమ్మని. అప్పుడు మోషే భయపడి చెప్పులు అక్కడ విడిచి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో చెప్పుతున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నా ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేలీలందరూ ఆ యొక్క ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారి యొద్దకు నువ్వు వెళ్ళి వారిని విడిపించి, నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను, మోషే, నీ సంతానానికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని అబ్రహాముతో మాట్లాడాను. కనుక వారు పాలు తేనెలు ప్రవహించే దేశం నాకు వెళ్లకుండా ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వారు నాకు మొరపెట్టారు, నేను వారి మొరను విన్నాను, కనుకనే దిగి వచ్చి ఉన్నాను నీ యొద్దకు. నేను నా సేవకునిగా నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను. నిన్ను నా సేవకునిగా ఏర్పాటు చేసుకొని నేను నీకు తోడై ఉండి ఐగుప్తులోకి వెళ్ళి నా ప్రజలను ఫరో రాజు దాస్యములో నుంచి విడిపించుము అని మొదటి పని అప్పచెప్పాడు మోషకు. అప్పుడు మోషే ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు బాగా సాకులు చెప్పుతున్నాడండి. అయ్యా, ఎందుకంటే ఐగుప్తుని పరిపాలిస్తున్నటువంటి రాజు ఫరో రాజు. అతడు ప్రపంచానికే అధిపతి. ఐగుప్తు దేశం అంటే, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ప్రపంచ రాజు దగ్గరికి ఒక మామూలు వ్యక్తి వెళ్ళాలంటే ఎవరికైనా భయం ఇస్తుంది. ఆ భయాన్ని గుర్తెరుకొని నేను రాజు దగ్గరికి వెళ్ళానా, అసలు నాకు ఇది సాధ్యమైన పనేనా, నేను ఎలా వెళుతానన్నప్పుడు దేవుడు చెప్తూ, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. మోషకు మనసు రాలేదు వెళ్ళడానికి. ఎందుకు అంటే లోపల భయం పెట్టుకొని నేను వెళ్ళనని చెప్పలేక సాకులు చెప్పుతూ వచ్చాడు దేవునికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే మొదటిగా మోషకు భయం. ఈ రోజుల్లో చాలా మంది అలాగనే భయపడుతున్నారు. దేవుని పని చేయడానికి, దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళడానికి చాలా మంది భయపడుతున్నారు. ఆ భయముతోనే సాకులు చెప్పుతున్నారు. మోషే కూడా అలాగనే సాకు చెప్పాడు.
అయ్యా నేను అక్కడికి వెళ్ళడానికి నేను ఏపాటి వాడను, నువ్వేం భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటే మళ్ళీ అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళి వారికి ఏమని చెప్పాను, నేను ఏమని వారికి చెప్పాలి, మన దేవుడు మా కనబడి పంపిండంటే మరి ఎలా నమ్ముతారు అన్నప్పుడు మోషే అన్నాడు, ఒకవేళ నువ్వు వెళ్తావు కదా, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిని అని చెప్పు, వారు నమ్ముతారు అన్నాడు. మరి రెండో మాట వాళ్ళు నీ పేరు అడుగుతారు, నీ పేరేమిటి చెప్పు అనగానే నా పేరు నేను ఉన్నవాడను అనువాడను మొదట చెప్పాడు. తర్వాత నా పేరు యెహోవా అని చెప్పాడు. అంతవరకు భూమి మీద దేవుని పేరు ఎవరికి తెలియలేదు. ఆదాము కూడా అడగలేదు నీ పేరేంటిదని, నోహాబు అడగలేదు నీ పేరేంటిదని, అబ్రహాము అడగలేదు నీ పేరేంటి, యాకోబు కూడా అడగలేదు, ఇస్సాకు కూడా అడగలేదు. కానీ అడిగిందల్లా మోషే దేవుని పేరుని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అడగగానే ఆ మోషేకు దేవుడు ఏమి తన పేరు చెప్తున్నాడు, ఇదే 3వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాను చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు నీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేళ్లతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదియే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది నా తరతరములకు నాకు జ్ఞాపకార్థ నామము, నా పేరు యెహోవా అని మోషేకు అప్పుడు దేవుని పేరు చెప్పాడు. నేను మొదటి నేను ఉన్నవాడను అనువాడను అన్నాను. ఉన్నవాడను అనువాడను అంటే ఎప్పుడు ఉన్నాడు ఆయన? అన్ని కాలాలలో ఉన్నాడు, అన్ని యుగాలలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, విశ్వమంతటా ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన లేని స్థలం అంటూ ఎక్కడ లేదు. దేవుడు లేని స్థలం అంటూ ఎక్కడ కూడా లేదంట. ఆయన అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అన్ని కాలాలలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉంటాడు. ఎన్ని కాలములు, ఎన్ని యుగాలు, ఎన్ని తరాలు వచ్చినా ఆయన ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ఆ ఉన్నవాడను అనువాడనని మోషకు సెలవిచ్చి పంపాడు. కనుక మోషకు ఇచ్చినటువంటి పని 2 రకాల పని మోషకు దేవుడు అప్పచెప్పాడు. మోషకు 2 రకాల పని అప్పచెప్పాడు. మరొకసారి మోషే అయ్యా నేను నత్తివాడనను, నేను మాట మాంద్యం గలవాడు, నేను నత్తివాడను అన్నాడు. మరొక సాకు చెప్పుతున్నాడు వెళ్ళలేక. ఒకసారేమో నేను వెళ్తే వాళ్ళు నమ్మరు కదా, నీ పేరేంటని అడిగాడు. ఆయన పేరు చెప్పాడు, ఇట్లా వెళ్ళమని చెప్పాడు. రెండోసారి అంటున్నాడు, అయ్యా నేను మాట మాంద్యము గలవాడను, నేను నత్తివాడను. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ 4వ అధ్యాయము 11వ వచనములు చదువుతున్నాను, 10 నుంచి చదువుతున్నాను. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు ఏ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చువాడు ఎవడు? మూగవాణిని గాని, చెవిటివాణినే గాని, దృష్టి గలవాణినే గాని, గ్రుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని
అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, అయ్యా మనుషులకు నోరిచ్చేవాడెవడు? నేనే కదా, అందరిని పుట్టించిన వాడను నేనే, రక్షించేవాడను నేనే, కాపాడేవాడను నేనే, నోరిచ్చేవాడను నేనే. నాకు తెలియదా నీకు నోటి మాంద్యం గలవాడమని? నిన్ను పుట్టించినప్పుడు నాకు తెలియదా? అసలు దేవుని తెలియకుండా మనం పుడతామండి? ఆయన మనల్ని పుట్టించిన దేవుడు, తన సొంత హస్తాలతో మనం నిర్మాణం చేసిన దేవుడు, ఆయన మనకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, ఊపిరిచ్చిన దేవుడు, ఈ లోకములోకి పంపించిన దేవుడు. ఆయనకు తెలియదా నిన్ను గురించి? మన గురించి తనకు అన్ని ముందుగానే తెలుసు. కనుక మాట చెప్పుతున్నాడు, నీవు మాట మాంద్యము గలవాడమని నాకు తెలుసు మోషే, మనుషులకు నోరిచ్చువాడను నేనే కదా, గుడ్డివారిగాను మూగవారిగాను పుట్టించువాడను కూడా నేనే కదా అన్నాడు. కనుక నువ్వేం భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను గనక నీవు ఐగుప్తులోకి వెళ్ళవలసిందే. అలాగూ 3 సార్లు మోషే దేవునికి సాకులు చెప్పాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూనే వస్తున్నాడు. మోషే ద్వారా ఈ భూమి మీద ఒక గొప్ప కార్యం చేయడానికి అతన్ని సేవకునిగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకుముందు ఏ సేవకులు అనేవారు భూమి మీద సేవ చేసేవారు లేరు. ప్రవక్తలతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, నోహాబుతో మాట్లాడాడు, ఆదాముతో మాట్లాడాడు. కానీ వారికి ఏ పని అప్పచెప్పి సేవ చేయమని చెప్పలేదు. కానీ మోషకు మాత్రము నీవు నా పని చేయాలి, నా సేవ చేయాలని ఆ విధానంలో మోషని ఎన్నుకొని సేవకునిగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అతనికి తోడై ఉన్నాడు. అతని ద్వారా ఐగుప్తు దేశంలో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. 10 రకాల తెగుళ్లను ఐగుప్తు దేశంలో దేవుడు ఐగుప్తీలకు చూయించాడు. అక్కడ మనకు తెలియవలసిన దేవుని శక్తి ఏంటిదో ఐగుప్తీలు తెలుసుకోవాలని, దేవుని బలం ఏంటిదో ఐగుప్తులు తెలుసుకోవాలని 10 రకాల తెగుళ్లను ఐగుప్తుల మీదికి పంపించాడు దేవుడు. మోషేతో చెప్తున్న, మోషే నువ్వు ఈ పని చేయి అనగానే మోషే ఆ పని చేస్తున్నాడు. ఒక అద్భుతమైన కార్యము జరుగుతూ వస్తుంది. కనుక మోషేకు దేవుడు ఎంత తోడై ఉన్నాడు. తోడై ఉండడం ఒక్కటే కాదు, మోషేని దేవుడు తన అన్నకు దేవునిగా చేశాడట. మొదటిగా నీకు బదులు నీ అన్న నీకు తోడు ఉంటాడు, అతను మాట్లాడతాడు, నువ్వు అతనికి దేవుడవుగా ఉంటాడు అన్నాడు. మోషేని దేవుణ్ణి చేశాడు దేవుడే. చూడండి, అదే నిర్గమకాండము 4వ అధ్యాయం 16వ వచనం మొదటిగా చూడండి. ఉమ్, 4:16. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడవుగా ఉండువు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక మనిషిని, ఒక సేవకుణ్ణి దేవుడు దేవుడుగా చూస్తున్నాడు. సేవకుడు అంటే ఎవరో కాదండి, ఇప్పుడు ఈ రోజు కనబడే అటువంటి మనుషులము కనబడుతున్నాము. లోకంలో, సమాజంలో ఎందరో మంది మనుషులు కనబడుతున్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుణ్ణి దేవుడు చూసే విధానం ఎట్లా తెలుసా? ఒక దేవుడుగా చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుకనే ఇక్కడ దేవుడు అహరోను అనగా మోషే యొక్క అన్న, ఆ అన్ననే నీకు బదులుగా మాట్లాడతాడని చెప్పి నేను నిన్ను అతనికి దేవునిగా చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. వాస్తవానికి మరి మోషే దేవుడా? మోషే మనుషుడే. కానీ మనుషునికి దేవుడు తోడై ఉన్నాడు. ఆ మనుషుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ మనుషుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనిషి లోకములో మనుషుడే, కానీ అతడు దేవునికి ప్రతినిధి. దేవునికి స్తోత్రం కలుగును. అతడు దేవునికి సేవకుడు. సేవకునికి దేవుని మాటలు అందిస్తున్నాడు. మోషే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏది కావాలో దేవుడిని అడిగినప్పుడు
తనకు కావలసిన మాటలన్నీ కూడా దేవుడు మోషేకు అందించాడు. దేవుడు మోషేతో మాట్లాడడం మొదలు పెట్టాడు. కనుక ఇప్పుడు మోషే అంటే మనకు సామాన్య కనబడవచ్చు, కానీ మోషేని దేవుడు ఒక దేవుడుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది మొదటి కారణం. రెండవ కారణము, ఐగుప్తు దేశంలో ఉన్న ఫరోకు కూడా మోషేని దేవుడుగా చేశాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ కూడా రెండు బాధ్యతలు అప్పచెప్పుతున్నాడు. మోషేనేమో ఫరో అనగా ప్రపంచ రాజుకు దేవుడుగా చేశాడు. ప్రపంచ రాజుకు మోషేని దేవుడుగా చేశాడు. తన అన్న అయినటువంటి అహరోనుకు ఇతన్ని ఒక ప్రవక్తగా నియమించాడట. అన్న ప్రవక్త, అహరోను ప్రవక్త. ఏం చెప్తున్నాడు? నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండు. ఇప్పుడు ప్రవక్త గొప్పవాడా, సేవకుడు గొప్పవాడా? ప్రవక్త గొప్పనా, సేవకుడు గొప్పనా? ఎవరు గొప్పండి? ప్రవక్త గొప్పనా, సేవకుడు గొప్పనా? ఇక్కడ సేవకుడన్నా ప్రవక్త అన్నా ఇద్దరు దేవునికి పని చేసేవారే. ప్రవక్త పని ప్రవక్త చేస్తాడు, సేవకుని పని సేవకుడు చేస్తాడు. కనుక వ్యత్యాసాలు అనేది ఏమీ లేదు, కానీ పేర్లలోనే వ్యత్యాసాలు వస్తున్నాయి. ఇచ్చే పదవులను బట్టి వ్యత్యాసాలు వస్తున్నాయి. ఇప్పుడు మోషకు ప్రవక్త ఎవరు? వాళ్ళన్న. కానీ ఫరో ప్రపంచ రాజుకు దేవుడుగా మోషే ఉన్నాడు, మోషే స్థానంలో ఉన్నాడు. ఒకరోజు ఈ ప్రవక్తనే ఆ మోషకు తిరుగుబాటుతనం చేసినప్పుడు దేవుడు ఏమంటాడు? ఈయన ప్రవక్త అయిపోయింది కదా అహరోను. అప్పుడు దేవుడు ఏమంటాడు? నా సేవకునికి మీరెందుకు భయపడలేదు అని ప్రవక్తని గద్దిస్తాడు. ఇద్దరు ప్రవక్తనిలే ఉన్నారు అప్పుడు అక్కడ. వారి అక్క కూడా ప్రవక్తినే, మిరియాము. మోషే వాళ్ళ అక్క పేరు మిరియాము, ఆమె కూడా ప్రవక్తిని. అహరోను ప్రవక్త, మోషే సేవకుడు అని చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 5వ వచనంలో, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట కనబడుతుంది. చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోనుతోను మిరియాముతోను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్టు కలలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు అన్నాడు. నా సేవకుడికి మీరు విరోధముగా మాట్లాడుచున్నారా? నా సేవకుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు? వారిద్దరెవరు? ప్రవక్తలే. వీరెవరు? మోషేకు సొంత అన్న, సొంత అక్క. సొంత అన్న, సొంత అక్కలే మోషేకు విరోధముగా మాట్లాడుచున్నాడట. అప్పుడు దేవుడు
వారినిద్దరిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని అక్కడ దిగి మాట్లాడుతున్నాడు అహరోనుతో, మోషేతో. అహరోనుతో అంటున్నాడు, మిరియాముతో అంటున్నాడు, మీరు ఎందుకు నా సేవకుడిని మీరు చునకన చూస్తున్నారు? మీరెందుకు నా సేవకుడిని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు? నా సేవకుడు అంటే మీరు ఏమనుకున్నారు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతడు సాత్వికుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అతడు నన్ను ముఖాముఖిగా చూసినటువంటి వాడు. నన్ను ముఖాముఖిగా చూసి నేను అతన్ని ముఖాముఖి అతనితో మాట్లాడిన వాడను. యెహోవా స్వరూపము నిదానించి చూసిన వాడు అన్నాడు. దేవుణ్ణి చూసినటువంటి వ్యక్తి, స్వరూపాన్ని చూసినటువంటి వ్యక్తి. దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడిన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉండి పనిచేశాడట. మోషే దేవునికి సాత్వికుడుగా కనబడ్డాడట. ఈ లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో వారితో దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. దేవునికి భయపడే వ్యక్తితో మాట్లాడతాడు. సాత్వికమైన జీవితం, సాత్వికంగా ఉండాలి సేవకుడు అంటే. ఈ రోజుల్లో సేవకులు సాత్వికాన్ని కోల్పోతున్నారు. సేవకులలో రకరకాల గర్వం వస్తుంది, రకరకాల గర్వం పెట్టుకుంటున్నారు. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, ఒకరి మీద ఒకరిని అసహించుకుంటున్నారు. సేవకుల ఈరోజు విరోధముగా మాట్లాడుకొనుచున్నారు. సేవకుడు అంటే దేవునికి ప్రతినిధి, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతాడు సేవకునితో. దేవుడు దర్శనమిస్తాడు సేవకునికి. దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి ఈ మోషే. కనుక మోషేని దేవుడు 2 పనులు అప్పచెప్పాడు మోషేకి. ఎందుకంటే దేవుడు ఎంతో ఒక పనిని అప్పచెప్పాలంటే చాలా యోగ్యత కలిగిన వ్యక్తులకే అప్పచెప్పుతాడు, నమ్మకమైన వ్యక్తులకే అప్పచెప్పుతాడు. ఈ పని చేయగలడానికి సామర్థ్యం కలిగ వ్యక్తిని అప్పచెప్పుతాడు తప్ప ఎవరికి పడితే వారికి పనులు అప్పచెప్పడు దేవుడు. కనుక ఈ మోషేకు అట్టి సామర్థ్యత కలిగిన వాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు సాత్వికమైన మనసు కలిగిన వాడు, దీన మనసు కలిగిన వాడు. కనుక ఇతనికి నా పని అప్పచెప్పితే ఇతడు సక్రమంగా నా పని చేస్తాడని దేవుడు మోషేకు 2 పనులు అప్పచెప్పాడు. మొదటి పని ఏంటిదంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను విడిపించడము అనేది ఒక పని. మొదటి పని, ఐగుప్తులో ఉన్న నా ప్రజలను నువ్వు విడిపించుకోండిరా మోషే అని పని అప్పచెప్పాడు. ఈయన ఐగుప్తులకు వెళ్ళి ఆ ప్రజల్ని విడిపించుకొని ఎర్ర సముద్రాన్ని దాటి వాళ్ళు కనానుకు అరణ్య యాత్ర ప్రయాణం అవుతున్న సందర్భంలో మరి ఒక పని అప్పచెప్పాడు. ఏం పని అది? మోషే భూమి మీద నా మందిరమును కట్టు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మోషే భూమి మీద నీవు నాకు ఒక మందిరము కట్టాలి అన్నాడు. అది వరకు భూమి మీద ఎప్పుడు మందిరం కట్టబడలేదు, ఏ మందిరము కూడా లేదు. అబ్రహాము బలి అర్పించాడు, బలిపీఠం కట్టి బలి అర్పించాడు. నోహాబు కూడా బలిపీఠం కట్టి బలి అర్పించాడు. అలాగే అప్పుడప్పుడు అక్కడ ఆ స్థానములో బలిపీఠం కట్టి బలి అర్పించేవారు తప్ప దేవునికి మందిరం అంటూ అది వరకు భూమి మీద లేదు. కనుక దేవుడు చెబుతున్నాడు మోషేతోని, మోషే నువ్వు భూమి మీద నాకు ఒక మందిరమును కట్టు అని 2వ పని అప్పచెప్పాడు. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనములో ఆ మాట రాయబడి ఉన్నది. ఆ మాట రాయబడి ఉన్నది చూడండి. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం. మీరు తీశారండి? నిర్గమకాండము 25వ అధ్యాయము
8వ వచనములో దేవుడు మోషేకు మరి ఒక పని అప్పచెప్పుతున్నాడు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటి రూపములను నిర్మించవలెను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అయ్యా మోషే, నీవు నాకు ఒక మందిరము కట్టు అని 2వ పని అప్పచెప్పాడు మోషేకు. ఆ మందిరం ఏ విధంగా ఉండాలి? ఈ రోజులలో మందిరాలు కడుతున్నారు చాలా మంది. తనకిష్టమైనట్టుగా కడుతున్నారు, తనకిష్టానుసారంగా కడుతున్నారు. కానీ మోషే అట్లా కట్టలేదండి. మోషేకు దేవుడు ఏ విధంగా కట్టమన్నాడో దేవుడు చెప్పినట్టుగానే మందిరమును కట్టాడు మోషే. నేను మీలో ఉంటానయ్యా, మీతో ఉంటానయ్యా, కనుక మీరు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించుడి అన్నాడు మొదటిగా. దేవుడు నివసించే స్థలము పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవుని మందిరము పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలములో, పరిశుద్ధ మందిరములో దేవుడు వచ్చి నివాసం చేస్తాడట. అందును బట్టి దేవుడు మోషేకు చెప్పాడయ్యా, నేను మీలో నివాసము చేయనట్టుగా మీరు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించుడి అన్నప్పుడు దేవుడు చెప్పిన క్రమ వరుసలో మోషే మందిరమును భూమి మీద కట్టడము ఆరంభం చేశాడు. మొదటిగా ఏ విధంగా మందిరం కట్టమన్నాడు అంటే, ఒక స్థలము తీసుకొని ఆ స్థలాన్ని, ఆ పరిశుద్ధ స్థలాన్ని మొదటిగా 3 భాగాలుగా చేయాలి అన్నాడు. ఒక స్థలము, పరిశుద్ధమైన స్థలం అది. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ మందిరం కానీ ఒక పరిశుద్ధ స్థలములో ఒక మందిరం కట్టాలంటే ఆ స్థలాన్ని తీసుకొని, ఆ స్థలము పరిశుద్ధమైన స్థలంగా ఉండాలి. అక్కడ ఎలాంటిది అపరిశుద్ధత కలిగి ఉండకూడదు, ఎలాంటి పాప సంబంధమైన క్రియలు జరగకూడదు. మందిరం అంటే దేవునిది, దేవుడు నివసించే స్థలము కనుక పరిశుద్ధమైన స్థలము తీసుకొని ఆ పరిశుద్ధ స్థలములో దాన్ని మందిరం కట్టేటప్పుడు దానికి 3 స్థలాలుగా దానికి ఏర్పాటు చేయాలి. మొదటి స్థలము ఆవరణము, రెండవ స్థలము పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలుగా దాన్ని మనం కేటాయించి పెట్టాలి. ఈ 3 భాగాలు మోషేకు దేవుడు చెప్పాడు. ఆవరణములో అనేది ఒక స్థలము, పరిశుద్ధ స్థలం అనేది రెండవది, అతి పరిశుద్ధ స్థలం అనేది మూడవది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదాహరణకు మన మందిరము అవతల అదంతా ఆవరణం కిందికి వస్తుంది. మీరు కూసున్న స్థలం అంతా పరిశుద్ధ స్థలం కిందికి వస్తుంది. నేనున్న స్థలము అతి పరిశుద్ధ స్థలం కిందికి వస్తుంది. ఈ అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క ఇక్కడ నివసించే స్థలము, దేవుడు ఇక్కడ ఉండే స్థలము, దేవుడు నివసించే స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఇక్కడ ఉంటాడు. ఉండడానికి ఆ స్థలాలలో కొన్ని ఉపకరణములు పెట్టడానికి కూడా మోషేకు దేవుడు చెప్పాడు. ఆ మొదటి ఆవరణములో 2 ఉపకరణములు పెట్టు మోషే అన్నాడు. ఏంటిది 2 ఉపకరణాలు? ఒకటి బలిపీఠము, రెండవది గంగాళం అనేటువంటి ఉపకరణములు ఆవరణములో ఉండాలి. కనుకనే మోషే మందిరము కట్టినప్పుడు ఆ మందిరము అవతల ఆవరణములో బలిపీఠం కట్టి ఆ బలిపీఠం పక్క పొంటి గంగాళాన్ని పెట్టి ఉంచాడు. రెండవది అక్కడ బలి అర్పించి ఆ రక్తాన్నంతా ఆ నీళ్ళల్లో కడుక్కొని శుద్ధి చేసుకొని ఈ పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టాలి. ఈ పరిశుద్ధ స్థలములో 2 ఉపకరణములు పెట్టమన్నాడు. మళ్ళీ పరిశుద్ధ స్థలములో 2 ఉపకరణాలు పెట్టమన్నాడు. ఒకటి దీపవృక్షము, రెండవది సముఖపు పళ్ళ రొట్టె అన్నాడు. కనుక
దీపవృక్షము, సముఖపు పళ్ళ రొట్టె అనేది ఈ పరిశుద్ధ స్థలములో అవి రెండు ఉండాలి. తర్వాత అతి పరిశుద్ధ స్థలములో 3 ఉపకరణములు పెట్టమన్నాడు. 3 ఉపకరణాలు ఏంటి ఏంటి? ఒకటి ధూపవేదిక, 2 కరుణాపీఠము, 3 మందసము. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన ఉపకరణములు ధూపవేదిక మొదటిది, రెండవది కరుణాపీఠము. ఈ కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. ఇంకా ఈ కరుణాపీఠం ఇది 2 కెరూబులు పెట్టమన్నాడు. ఆ తర్వాత ఇంకోటి మందసము ఉంటుంది ఇక్కడ. ఆ మందసములో మళ్ళీ 3 ఉపకరణాలు ఉంటాయి. మందసం 3 ఉపకరణాలు ఏంటి? అహరోను యొక్క చేతి కర్ర, మరగయున్న మన్న, తర్వాత అందులో రాతి పలకలు. ఈ 3 ఉపకరణాలు ఆ మందసము లోపల ఉంటాయి. దాన్ని పెట్టి తాళం వేసే అటువంటి వాడు. అంటే ఈ విధముగా దేవుడు కోరుకున్నటువంటి స్థలము దేవుని మందిరము. ఇలా కట్టండి మోషే అని దేవుడు మోషేకు చెప్పాడు. ఆ మోషే ఆ మందిరాన్ని కట్టడానికి ఇష్టపడి కట్టాడు. కనుకనే మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. నిర్గమకాండం 25 నుంచి 29వ అధ్యాయం వరకు ఈ 4 అధ్యాయాల్లో మందిరములో ఉండవలసిన ఉపకరణములన్నీ ఏ విధంగా మోషే చేయించి పెట్టాడో మీకు రాయబడి ఉంటది. అది ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. కనుక అలాగూ మందిరమును మోషే కట్టినప్పుడు దేవుని యొక్క మహిమ తేజస్సు ఆ మందిరం మీదకి నిత్యం వచ్చి నిలబడేదట. దేవుని యొక్క మహిమ తేజస్సు ఆ మందిరము మీద నిలిచి ఉండేది. ఆ మందిరం మీదకి నిత్యము దేవుడు దిగి వచ్చేవాడు. ఆ ప్రజలు మోషే ప్రార్థించినప్పుడల్లా, ప్రజలకు తీర్పు తీర్చడానికి మోషే దేవుడు ప్రార్థించినప్పుడల్లా అనేక కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. మోషే చెప్పిన ప్రతి మాట దేవుడు విని దాన్ని తప్పకుండా నెరవేర్చాడు. ఎందుకు అనంటే మోషే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, నమ్మకమైన పరిచర్య చేశాడు. ఈరోజు మోషే లాంటి సేవకులు భూమి మీద తయారు కావాలి. సేవకుడు సేవ చేస్తున్నాం మంచిదే. నీ సేవలో మొదటి అనుభవం ఏమై ఉండాలంటే, ఐగుప్తులో బానిసలుగా ఉన్న ప్రజలను మోషే విడిపించినట్టుగా పాపముతో నిండుకొని ఉండి అపవాది బంధకాల్లో ఉండి చీకటి సంబంధులుగా ఉన్న ప్రజలను అపవాది చేతిలో నుంచి విడిపించే వారై ఉండాలి మొదటిగా సేవకుడు. అది మొదటి పని. అపవాది చేతిలో నుంచి ప్రజలను విడిపించాలి, చీకటిలో నుంచి ప్రజలను విడిపించాలి, పాపములో నుంచి ప్రజలను విడిపించాలి. ఆ పాపము నుంచి, చీకటి నుంచి, అపవిత్రత అంటే సాతాను బంధకాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ విడిపించే బాధ్యత, భారము సేవకునిదై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మొదటి పని ఆ పని చేయాలి. ఎన్నో ఆత్మలు సాతాను బంధకాల్లో చిక్కుకొని ఉన్నాయి. ప్రపంచంలో 7 ఖండాలలో అనేక ప్రజలు సాతాను బంధకాల్లో చిక్కుకొని ఉన్నారు. కనుక వారందరినీ విడిపించే బాధ్యత, భారము సేవకులకు దేవుడు అనుగ్రహించాడు, మోషేకి ఇచ్చినట్టుగా. రెండవదిగా సేవకుడు ఇప్పుడు మందిరము కట్టడము మంచిదే, కానీ ఆ మందిరము కంటే సంఘమును కట్టమన్నాడు పేతురు గారితో. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొత్త ప్రవక్తలతోనేమో మందిరము కట్టమన్నాడు, అపోస్తలతోనేమో సంఘము కట్టండి అయ్యా అన్నాడు. ఇప్పుడు మందిరము కాదు కట్టేది, సంఘము కట్టమన్నాడు పేతురు గారు. పేతురు కూడా అపోస్తలలో అగ్రగణ్యుడు. ఈ భూమి మీద మొట్టమొదటిసారి సేవకుడు మోషే ఏ విధంగా ఉండి దేవుని పని జరిగించాడో
ఈరోజు తర్వాత ప్రవక్తల పరిచర్య అయిపోయిన తర్వాత అపోస్తల పరిచర్య వచ్చింది. ఈ అపోస్తలకు అప్పగజెప్పిన పని బాధ్యత మళ్ళీ వేరు. కనుకనే అపోస్తల పరిచర్యలో దేవుని సేవకుల అపోస్తలు ఎంతో అద్భుతంగా దేవుని పరిచర్య చేశారు. కనుక పేతురు గారు అందులో చాలా ప్రముఖుడు. పాత నిబంధనలో మోషే దేవునికి ఏ విధంగా గొప్పగా ఎన్నుకొని తనకు పని అప్పచెప్పినట్టుగా అపోస్తలలో పేతురు గారికి దేవుడు చక్కటి పని అప్పచెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అపోస్తలకు దేవుడు అప్పచెప్పిన బాధ్యతలో పేతురు గారికి ప్రభు అప్పచెప్పిన పని, ఇక్కడ ఒక పని కనబడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూమి మీద దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ఈ యొక్క కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుని సేవకులకు అపోస్తలను ఎన్నుకున్నాడు. ఆ అపోస్తల్లో పేతురు గారికి 2 పనులు అప్పచెప్పాడు. ఒకటేమో మొదటి పని ఏంటిది? బండ మీద నా సంఘమును కట్టు పేతురు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. సంఘమును కట్టనే బాధ్యత అప్పచెప్పాడు పేతురు గారికి. ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరవు అన్నాడు. దేని ఎదుట? సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములే నిలువమాట. అంటే సంఘము ఏ విధంగా ఉంటే దాన్ని నిలుపుకోవడం. పాతాళ లోకం అంటే ఏమిటిది? సాతానుకు సంబంధించిన వ్యక్తులు, సాతాను సంబంధులు. సంఘము ఎదుట నిలువ నేరవు పేతురు, నా సంఘమును కట్టు నువ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, పేతురు, నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో నేను అది పరలోకమందు బంధిస్తాను. నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో నేను పరలోకమందు దాన్ని విప్పుతాను. అంటే బంధించే బాధ్యత పేతురుకే ఇచ్చాడు, విప్పే బాధ్యత పేతురుకే ఇచ్చాడు, సంఘాన్ని కట్టే బాధ్యత పేతురుకే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సంఘమును పేతురు ఏ విధంగా కట్టాలి? సంఘమును కట్టే క్రమము పేతురుకు ఏ విధంగా ఉండాలి? మోషకు కూడా క్రమం చెప్పాడు కదా, ఈ క్రమంలో మందిరం కట్టమని. కానీ పేతురు గారికి కూడా సంఘం కట్టే క్రమం ఒకటి తెలిసి ఉండాలి. ఆ సంఘ క్రమం ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు పేతురు ఏ విధంగా సంఘాన్ని కట్టాలి అంటే సంఘమును కట్టే విధానము కూడా అపోస్తల కార్యముల 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు దేవుడు పేతురు గారికి చెప్పాడు. సంఘమును కట్టేటప్పుడు సంఘమునకు ఉన్నటువంటి కొన్ని పునాదులు, మందిరము కట్టేటప్పుడు ఏ విధంగా పునాది వేయమన్నాడో దేవుడు మోషకు, పేతురు కూడా సంఘాన్ని కట్టేటప్పుడు కొన్ని పునాదుల మీద కట్టాలి సంఘాన్ని. ఆ పునాది ఏంటిది? కనుకనే ప్రతిదీ అందరు సంఘాలు కడుతున్నారు. సంఘములో ఉండే సంఘ పునాది కార్యక్రమాలు ప్రతి సేవకులకు తెలిసి ఉండాలి. ఆ పునాదుల గురించి పేతురు అపోస్తల పౌలు గారు మనకు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో ఒక మాట కనబడుతుంది, చూద్దాం అక్కడ కూడా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన
పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏందట? పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందాలి, దేవునికి నివాసముగా ఉండాలి. దేవాలయము మోషేకి ఎలా చెప్పాడో, సంఘము కూడా దేవుని నివాస స్థలమై ఉండాలి. సంఘములో దేవుడు నిత్యము నివాసం చేయాలి. కనుక ప్రవక్తలు వేసిన పునాది, అపోస్తలు వేసిన పునాది మీద సంఘమును కట్టేవారై ఉండాలి సేవకుడు. అంటే ఇష్టమైనట్టు సంఘాన్ని కడతానంటే దేవుడు ఒప్పుకోడు. నీ కట్టడము అపోస్తలు వేసిన పునాది మీద నీవు కట్టబడాలి. అపోస్తలు అంటే యేసుప్రభు శిష్యులు 12 మంది. ఆ 12 మందిలో అగ్రగణ్యుడు పేతురు గనుక పేతురు గారు ఏ విధంగా పునాది వేశాడో ఆ పునాది మీద సంఘము కట్టే విధముగా సేవకుడు కట్టాలి. ఆ పునాదిలో ఎన్ని పునాదులు ఉండాలి? 7 అనుభవాలు ఉండాలి. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త నిబంధనలో ఏదైతే 7 అనుభవాలు ఉన్నాయో మందిరం కట్టడానికి, ఈ యొక్క పాత నిబంధనలో మోషేకు దేవుడు 7 అనుభవాలు ఇచ్చాడో మందిరం కట్టడానికి, కొత్త నిబంధనలో కూడా సంఘము కట్టడానికి 7 అనుభవాలు ఉండాలి. ఆ 7 అనుభవాల్లో మొదటి అనుభవము మారు మనసు. దేవునికి స్తోత్రం. రాసి పెట్టుకోవడం అవసరమైతే. సంఘము కట్టాలన్నప్పుడు ఆ సంఘము కట్టడానికి మొట్టమొదటి పునాది మారు మనసు అనే పునాది వేయాలి. రెండవది బాప్తిసం అనేటువంటి పునాది మీద ఉండాలి. మూడవది పరిశుద్ధ ఆత్మతో నింపబడే అనుభవం ఉండాలి. మూడవది. నాలుగవది అపోస్తల బోధ ఉండాలి సంఘంలో. నాలుగవది అపోస్తల బోధ ఉండాలి. ఐదవది రొట్టె విరుచుట ఉండాలి. ఆరవది ప్రార్థన చేయటం ఉండాలి. ఎన్నేనండి? మారు మనసు, మొదటి బాప్తిసము, పరిశుద్ధాత్మ నింపుదల, సహవాసము, అపోస్తల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనే ఈ 7 అనుభవాలు సంఘములో ఉండాలి. కనుక బలిపీఠము కాడ బలి అర్పించడానికి సాదృశ్యమే మారు మనసు. గంగాలం కాడ కడుక్కోవడానికి సాదృశ్యమే బాప్తిసం. దీపస్తంభము కాడ 7 దీపములు మండుచున్నవి, దానికి సాదృశ్యమే పరిశుద్ధాత్మతో నింపుదల. తర్వాత రొట్టె విరిచే కార్యక్రమం, ప్రభు రక్షణ పాలు పొందే అనుభవం, అక్కడ సముఖ బల రొట్టె ఉన్నది. తర్వాత ధూప వేదికకు సాదృశ్యమే ప్రార్థన. మందసానికి సాదృశ్యము, కరుణాపీఠకు సాదృశ్యము సహవాసము, మందసము సాదృశ్యమే ఈ యొక్క అపోస్తల బోధ వాక్యం. ఆ రాతి పలకలకు సాదృశ్యం మందిరంలో ఉండేది. ఈ విధముగా 7 అనుభవాలలో నువ్వు సంఘాన్ని గడితే ఆ సంఘంలో దేవుడు దిగి వచ్చి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. మన ఇష్టమైనట్టు సంఘమును కట్టడం కాదు. ఈ రోజుల్లో ప్రతి క్రమములో ఈ 4 అనుభవాల్లో సంఘమును కట్టే అనుభవం ఉండాలి సేవకునికి. మారు మనసు అంటే బాప్తిసం, అలాగే మారు మనసు ఇచ్చే అనుభవం. 7వది సహవాసము. చెప్పుకుంటూ వచ్చాను సహవాసం అని కూడా. మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ నింపుదల, రొట్టె సహవాసము, అపోస్తల బోధ, ప్రార్థన, రొట్టె విరుచుట. ఈ అపోస్తల చూడండి, అది 42వ అధ్యాయం 2 చూడండి. మీరు అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38 నుంచి 42 వరకు దాని భావాలు కనబడతాయి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటిగా 38వ వచనం చూసినట్టయితే, 2:38 వచనములో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు అని చెప్పి
ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. తర్వాత 42వ వచనంలో వీరు బాప్తిసం పొందిన వీరందరూ అప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. వీరేం చెప్తున్నా 42లో, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ 7 అనుభవాలు సంఘములో ఉండాలి. రొట్టె విరుచుట అనే క్రమము ఎడతెగకుండా ఉండాలి. కనుకనే ప్రతి ఆదివారమున రొట్టె విరిచే కార్యక్రమము సంఘములో ఏర్పాటు చేశాడు ప్రభు. దాన్ని ఎడతెగక ఉండాలంటే అలనాడు సంఘములు విస్తరించక ముందు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇంటింట కూర్చొని అక్కడ రొట్టె విరిచేవారు. సంఘములు విస్తరించబడిన తర్వాత ఆ కార్యక్రమం కాకుండా ప్రతి ఆదివారం మేము రొట్టె విరుస్తాము అని పౌలు గారు ఆ పద్ధతిని ప్రవేశపెట్టాడు. కనుక సంఘములో ఎడతెగకుండా రొట్టె విరవాలి. దేవుడు నియమించిన పరిశుద్ధ దినము, పునరుత్థాన దినము ఎప్పుడైతే మనం సంఘముగా కూడుకుంటామో ఆ కూడుకున్న రోజల్లా మనము రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొందాలి. ప్రభు రక్త శరీరాన్ని భుజించే అనుభవంగా ఉండాలి. ఇది దేవుడు పెట్టిన పద్ధతి, దేవుడు పెట్టిన క్రమము. ఈ క్రమాన్ని తప్పి ఈ రోజులలో సంఘమును కడుతున్న సేవకులే ట్రాకు తప్పిపోతే దేవుడు ఊకుంటాడా? పరిశుద్ధాత్మతో నింపండి అని మొదటి సంఘానికి పేతురు గారు చెప్తే పరిశుద్ధాత్మను గురించి ప్రస్తావన లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని చెప్పే సేవకులు కూడా ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నారు. సంఘము అనేది దేవుడు క్రీస్తు రక్తమిచ్చి కొనుక్కున్న సంఘములో ఈ 7 అనుభవాల గుండా సంఘమును అనగా దేవుని మందిరమును కట్టేవారై ఉండాలి సేవకుడు. మోషే ఏ మందిరాన్ని కట్టాడో అలనాడు, పేతురు ఏ సంఘాన్ని కట్టాడో, ఇప్పుడు పేతురు గారు అపోస్తల పరిచర్య అయిపోయిన తర్వాత దేవుడు కొంతమందిని సేవకులుగా ఎన్నుకుంటున్నాడు. ఈ వస్తున్న సేవకులు ఆ అనుభవాల గుండనే ప్రవక్తలు వేసిన పునాది, అపోస్తలు వేసిన పునాది మనం వేసుకుంటూ దేవుని మందిరమును కట్టు, దేవుని సంఘాన్ని కట్టి వారిని పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వారిని సిద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనమందరము మీరందరూ దేవునికి ఆలయాలు కావాలి. ఒకప్పుడు ప్రత్యక్ష గుడారం అనేది ఒక మందిరము, తర్వాత సంఘం అనేది ఒక మందిరము, మూడవది పౌలు వచ్చిన తర్వాత మనమే దేవుని మందిరమై ఉన్నామట. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘమే దేవుని యొక్క మందిరము. ఆ సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి. సంఘములో ఈ 7 అనుభవాలు ఉండాలి. సంఘం అనే నీవు, దేవుని మందిరం అనే నీవు, నీలో 7 అనుభవాలు ఉండాలి. ఉన్నదా? మారుమనసు అనుభవం ఉన్నదా? మొదటిది మారుమనసు పొందావా? పొందాము. బాప్తిసం పొందావా? పొందాము. పరిశుద్ధాత్మను పొందావా? పొందాము. సావాసం చేస్తున్నావా దేవునితో? చేస్తున్నాను. అపోస్తల బోధలో పెంచబడుతున్నావా? పెంచబడుతున్నాను. అనుదినం ప్రార్థన జరుగుతుందా? చేస్తున్నాను. ప్రతి వారము ప్రభు రక్త శరీరంలో పాలు పొందుతున్నావా? పొందుతున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆ మందిరం మీదికి దేవుడు వస్తాడు. ఇప్పుడు నువ్వే మందిరము? ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు తయారవుతున్నావు. నీవే దేవుని యొక్క మందిరము. నేనే దేవుని యొక్క మందిరము. నాలో దేవుడు నివాసం చేయాలి, నీలో దేవుడు నివాసం చేయాలి, మనందరిలో దేవుడు నివాసం చేయాలి. మనము ఆత్మ సంబంధమైన మందిరాలుగా దేవుడు కట్టుకుంటున్నాడు. మనల్ని సజీవరాలుగా చేసుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎవరము? సజీవమైన రాళ్ళముగా ఉన్నాము. ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుతున్నామన్నాడు. అదే పేతురు గారు చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో పేతురు గారు ఈ మాట రాస్తున్నాడు.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, లేదా 4 నుంచి చదువుతున్నాను. మనుషుల చేత విసర్జించబడినను దేవుడి దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బల్లర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవే ఒక మందిరం కావాలి ఇప్పుడు దేవునికి. ఆ ప్రత్యక్ష గుడారం మీదికి దేవుడు దిగినట్టుగా నీ మీదికి దేవుడు దిగి ఉండాలి. నీవు పరిశుద్ధమైన మందిరము, సజీవమైన రాయిగా దేవుడు నిన్ను చేశాడు. ఈ సజీవమైన రాళ్ళని తయారు చేసి పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన మందిరం కట్టడం కొరకే దేవుడు ఈ రోజు సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సేవకులు సజీవమైన రాళ్ళనుగా తయారు చేయడంలో విఫలులు అవుతున్నారు. వారు ఇష్టమైనట్టుగా చేస్తున్నారు, ఇష్టమైనట్టుగా బోధిస్తున్నారు, ఇష్టమైనట్టుగా కడుతున్నారు. నువ్వు కడుతున్న సంఘము, నువ్వు చేస్తున్న సేవ దేవునికి ఇష్టానుసారంగా లేకపోతే నువ్వు రేపు దేవుని దగ్గర లెక్కప్ప చెప్పవలసి ఉన్నది. నేను దేవుని దగ్గర లెక్కప్ప చెప్పవలసి ఉన్నది. ఎందుకు అనంటే నువ్వు సక్రమైన క్రమములో దేవుని మందిరమును కట్టకపోతే, దేవుని సంఘమును కట్టకపోతే రేపు దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. సేవకులకు కఠినమైన తీర్పు ఉన్నదట. సేవకుల కట కఠినమైన తీర్పు ఉన్నదన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో ఆ మాటని వ్రాయించి పెట్టాడు దేవుడు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో, నా సహోదరులారా, బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుతుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండురి అన్నాడు. ఎందుకు బోధకులు కాకూడదు? ఏంటిదా కఠినమైన తీర్పు అంటే, ఈరోజు దేవుని సేవకులు వాక్యపు వెలుగులో, వాక్యపు క్రమములో సంఘములు కట్టకుండా ఇష్టమైనట్టుగా కడుతున్నారు. మోషే కట్టినట్టుగా కట్టేవారై ఉండాలి. పేతురు ఏ విధంగా కట్టాడో, సంఘాన్ని కట్టాడో, పేతురు కట్టిన క్రమంలో సంఘాన్ని కట్టే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదులు అవి. ఆ పునాదుల మీద మనము కూడా వాటిని అనుసరించే ఇప్పుడు సంఘమును కట్టాలి. సంఘము దేవుని ఆలయము, సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి. కానీ ఈరోజు సేవకులు మాటలలో తప్పిపోతున్నారట, క్రియలలో తప్పిపోతున్నారు, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు. వారి నోరు తెరిస్తేనే అబద్ధాలతో నిండుకొని ఉన్నాయి అన్నాడు. సేవకులు ఎక్కడ తప్పిపోతున్నారట? మాటలలో తప్పిపోతున్నారట. అదే మాట చెప్తాడు యాకోబు దగ్గర. చూడండి 2వ వచనంలో, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొని శక్తి గలవాడగును అన్నాడు. అంటే ఈరోజు తప్పిపోయేది మాటలలో తప్పిపోతున్నారు. ఎలాగూ? ఏ మాటలలో? ఇక్కడ 2 కోణాల్లో అర్థం చేసుకోవాలి. మాటలు అనంటే దేవుడు రాయించిన ఈ మాటలు. మొదటిది, దేవుడు రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలే దేవుని మాటలు. ఇవన్నీ కూడా దేవుని మాటలు. ఈ మాటలని ఉన్నదున్నట్లుగా బోధించకుండా, ఉన్నదున్నట్లుగా చెప్పకుండా వారికి ఇష్టమైనట్టుగా తయారు చేయిస్తున్నారు, ఇష్టమైనట్టుగా బోధ చేయిస్తున్నారు. ఆ కల్పన కథలు చెప్పుతూ నోటితో ఈ దేవుని మాటలు చెప్పవలసిన సేవకుడు
అబద్ధములు బోధిస్తున్నాడట, మాటల్లో తప్పిపోతున్నారు. కనుక సేవకులకు కఠినమైన తీర్పున్న దేవుని దగ్గర. ఇక్కడ మనం చేసే పని ఎవరికి కనబడకపోవచ్చు, కానీ పరలోకమందున్న దేవుని దగ్గరికి పోయినప్పుడు ఒక రోజు నువ్వు అక్కడ తప్పకుండా నిలబడతావు. నువ్వు నిలబడ్డప్పుడు నీవు చేసిన ప్రతి క్రియ బయటకు వస్తుంది, నీవు చేసిన ప్రతి పని బయటకు వస్తుంది. సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరమైనా భూమి మీద మనం చేసిన ప్రతి పని అక్కడ బయటకు వస్తుందట. కనుకనే ప్రభువు ఈ భూమి మీద ఉండగా అపోస్తలకు చెప్పుతున్నటువంటి ఒక క్రమ వరుసలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అపోస్తలందరినీ పంపుచు వారికి కొన్ని మాటలను చెప్పి పంపాడు. చెప్పి పంపి 26వ వచనంలో ఒక భయంకరమైన మాటను ప్రభువు అక్కడ చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనంలో ఒక మంచి భయంకరమైన మాటను తెలియజేశాడు. ఈ 10వ అధ్యాయం అంతా 12 మంది అపోస్తలను పంపే క్రమములో రాసి వారికి ఇచ్చిన ఆధిక్యతలు ఎన్నో ఇచ్చాడు. దయ్యములు వెళ్ళగొట్టమన్నాడు, రోగులను స్వస్థపరచమన్నాడు, ఉచితంగా ఇయ్యమన్నాడు, మీరు ఆయిల్ తిరగకండి అన్నాడు, ఒకే ఇంటిలోకి వెళ్ళండి అన్నాడు, ఆ ఇంటిలో మీరు ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి శుభమని చెప్పమన్నాడు. ఆ శుభం మీకు వెళ్ళిపోతుంది, ఒకవేళ అయోగ్యమైన ఆ శుభం మళ్ళీ తిరిగి మీకే వస్తుంది. మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరు చేర్చుకోకపోతే ఆ పట్టణమును ఆ ఊరును విడిచి వచ్చేటప్పుడు మీ పాదాల దుమ్ము దులిపిరండి, అది రేపు నాకు సాక్ష్యానికి వస్తుంది అన్నాడు. అంటే అంతగా విలువ ఉన్నది దేవుని సేవకుల పాదములకు దుమ్ముకు విలువ ఉన్నదట. ఆ మాట చెప్పాడు చూడు, ఎంత గొప్పగా చెప్పాడో. 11వ వచనం, మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారించి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటిలో బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ సమాధానం దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ ఇంటినైనను పట్టణమునైనను విడిచిపోవున్నప్పుడు మీ పాదముల ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్ర ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. సేవకుని పాదముల ధూళికి అంత దుమ్మున్నద. సేవకుడు పట్టణానికి అడుగుపెట్టే, గ్రామానికి అడుగు పెడితే ఆ సేవకుల దుమ్ముకు అంతగా విలువ చూపిస్తున్నాడు దేవుడు. ఆ దుమ్ము దులిపిరండి అయ్యా మీరక్కడా అంటున్నాడు. అది రేపు నాకు సాక్ష్యానికి వస్తుంది అన్నాడు. అంటే సేవకుల యొక్క పాదాల దుమ్ము ధూళి కూడా రేపు సేవకుని దేవుని దగ్గరికి ఏంది పోతుందట? సాక్ష్యానికి పోతుంది. అంతేకాకుండా 26వ వచనంలో చెబుతున్నాడు, కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు అని. సేవకుడు చేసినది రహస్యమైనది కానీ కొన్ని ఈ రోజులలో రహస్యమైన క్రియలు చేస్తున్నారు, అది రేపు అక్కడ బయలుపరచబడతాయి. ఏది కూడా దాచబడదండి దేవుని దగ్గర. ఈ భూమి మీద మనం చేస్తున్న ప్రతి పని ఒకరోజు దేవుని దగ్గరికి జ్ఞాపక సాక్ష్యానికి వస్తుంది. అన్ని కూడా అక్కడ దేవుడు బయటకు తీస్తాడట. రహస్యమందలి విషయాలను వెలుగులోనికి తెస్తాడట ప్రభు. మళ్ళీ అంటే వెలుగు అంటే దేవుడే కదండి. రహస్యమందలి విషయాలను వెలుగులోనికి తీసుకొస్తాడట. మరుగైనవి బయటకు వస్తాయి, రహస్యమైనవి బయటకు వస్తాయి. మనుషులకు కనబడకపోవచ్చు నేను చేసేది కానీ మీరు చేసేది కానీ. ఇక్కడ నువ్వు అయ్యో నేను మంచిగానే చేస్తాను అనుకుంటున్నావేమో, ఒకరోజు దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ రహస్యమైనవి మరుగైనవి అన్ని కూడా బయటకు తీస్తాడు దేవుడు. అంతేకాకుండా అంధకారం అందలి క్రియలు కూడా వెలుగులోనికి తీసుకొస్తాడట. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో కూడా
ఆ మాట మనకు కనబడుతుంది, చూద్దాం. 4 నుంచి, నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడినను నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవునికి స్తోత్రం కలుగును. అంధకారమందలి రహస్యములన్నీ కూడా బయటకు వస్తాయట. హృదయాలలో ఉన్నాయన్నీ కూడా బయటకు వస్తాయట. అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది దాచబడదండి. మనమందరము దేవునికి లెక్కప్ప చెప్పవలసి ఉన్నాయి. సేవకులు, విశ్వాసులమైన ఎవరైనా రేపు దేవునికి మనము లెక్కప్ప చెప్పాలి. ఈ భూమి మీద నువ్వు ఏ విధంగా ప్రవర్తించావో, ఏ విధంగా నడిచావో, అన్యాయం చేశావా, అక్రమాలు చేస్తున్నావా, మోసాలు చేస్తున్నావా, నీతిగా ఉంటున్నావా, న్యాయంగా ఉంటున్నావా, పరిశుద్ధంగా ఉంటున్నావా, ఏ విధంగా ఉంటున్నావు నీకు తెలుసు, దేవునికి తెలుసు. మూడో వ్యక్తికి ఎవరికి తెలియదు ఇక్కడ. కానీ రేపటి దినమందు మనము దేవుని సింహాసనం యొద్దకు పోయినప్పుడు మన క్రియలన్నీ కూడా బయటకు తీస్తాయి. నీ దేహముతో జరిగించిన ప్రతిదాని విషయములో నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పవలసి ఉన్నదని ఎరగవా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ప్రతిదానికి దేవుడు రేపు లెక్క అప్తాడట. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో ఈ మాట కనబడుతుంది, చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో నాకు సమయం 5వ అధ్యాయము 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవునికి స్తోత్రం కలుగును. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఆ లెక్క ఎలా ఉంటుందో తెలుసా? అన్ని బయటకు వస్తాయి. రహస్యమైన నువ్వు ఇక్కడ ఎన్ని మంచి పనులు, ఇక్కడ మంచిగానే ఉండవచ్చు అనుకోవచ్చు, నేను మంచిగానే సేవ చేస్తాను అనుకోవచ్చు. నీ సేవ చేసిన సేవ విధానం కూడా అక్కడ బయటకు వస్తుంది. నువ్వు బోధించిన బోధ విషయము అక్కడ బయటకు వస్తుంది. నువ్వు ఏ విధంగా మందిరము కట్టావో అక్కడ బయటకు వస్తుంది. ఏ విధంగా ఉపదేశం చేశావో, ఏ విధంగా బోధించావో, నీ బోధ దేవుని వాక్యానుసారంగా ఉన్నదా, వాక్యమునకు విరోధంగా ఉన్నదనేది అక్కడ బయటకు వస్తుంది. నువ్వు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి, నువ్వు చేసిన అన్యాయాలు బయటకు వస్తాయి, నువ్వు చేసిన మోసాలు బయటకు వస్తాయి. ఇక్కడ మనుషుల ముందు తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. కనుక నా మాట చెప్తున్నాడు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 4:12 చూద్దాం ఒకసారి, చూడండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభాజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేదియూ లేదు. మనం ఎవనికి లెక్కప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి లెక్కప్ప చెప్పాలి. కుమారుడా, కుమార్తె, సేవకుడా, కనుక దేవునికి నువ్వు లెక్కప్ప చెప్పవలసిన రోజు ఒకటి ఉన్నది. నీ సేవ విధానంలో లెక్కప్ప చెప్పాలి, నీ బోధ విధానంలో లెక్కప్ప చెప్పాలి, నువ్వు చేసిన మంచి కార్యాలు లెక్కప్ప చెప్పాలి, చెడ్డ కార్యాలు లెక్కప్ప చెప్పాలి. మరుగైనది, రహస్యమైనది, అంధకార మందలు అన్నీ కూడా బయటకు వస్తాయి. అక్కడ నీ దేహముతో ఏం చేస్తున్నావో అవన్నీ లెక్కప్ప చెప్పాలి.
నువ్వు బోధించిన బోధ కూడా దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఎలా బోధించావు? వాక్యానుసారంగా బోధించావా? వాక్యమునకు విరోధంగా బోధించావా? ఏ విధంగా సేవ చేస్తున్నావు? నువ్వు బ్రతకడానికి సేవ చేస్తున్నావా? ఇతరులను బ్రతికించడం కొరకు సేవ చేస్తున్నావా? నీ నోటి మాట ఏ విధంగా ఉన్నది? సత్యం చెప్పుతున్నావా? అబద్ధం చెప్పుతున్నావా? బయటకు వస్తుంది. కనుక దేవుని సేవకుడు ఆ మోషే దేవునికి అంత ఇష్టడుగా ఉన్నాడు కనుకనే మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడట. ఒక స్నేహితునితో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈ రోజుల్లో సేవకులు కూడా దేవునికి స్నేహితుల వలె ఉండాలి. మోషే లెక్క స్నేహితుల వలె ఉండాలి. అపోస్తలను చూసి కూడా దేవుడు మీరు నా స్నేహితులు అన్నారు. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చూడండి, అపోస్తల్ని కూడా యేసుప్రభు అన్నాడు మీరు నాకు స్నేహితులు అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి ఒకసారి. 15వ అధ్యాయములో చూసారండి, 14వ వచనం చదువుతున్నాను. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 13 తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనుక ఇక మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఇంత చక్కగా ప్రభు చూడండి, నేను చెప్పినవి మీరు చేసినట్టయితే మీరు నాకు స్నేహితులు అన్నాడు. నేను మీకు ఏ ఏ వాక్యములను బోధించానో, నా పరిశుద్ధ గ్రంథంలో ఏ వాక్యములు రాయించానో వాటిని అన్నిటినీ అనుసరించినట్టయితే మీరు నాకు స్నేహితులు అవుతారు. మీరు అట్ని అనుసరించకపోతే మీరు నాకు స్నేహితులు గారు అన్నాడు. మోషే అనుసరించాడు కనుకనే మోషేని దేవుడు స్నేహితునిగా ఎంచుకున్నాడు. స్నేహితుని వలె చూశాడు, ముఖాముఖిగా మాట్లాడాడు. కనుక ప్రవక్తలలో మోషే దేవునికి స్నేహితుడిగా ఉండి గొప్ప పరిచర్య చేశాడు. అపోస్తలు కూడా దేవునికి స్నేహితులుగా ఉన్నారు కనుకనే గొప్ప పరిచర్య చేశారు. అపోస్తలు ఏమో సంఘం కట్టమన్నాడు పేతురు గారితో, మోషతోనేమో మందిరం కట్టమన్నాడు. కనుక ఈరోజు సేవ చేస్తున్న మనము ఆ యొక్క అపవాది చేతిలో ఉన్న వారందరినీ విడిపించే వారముగా ఉండి, రెండవది దేవుని మందిరమును సంఘమును కట్టే పనిలో మనం ముందుకు సాగాలి. ప్రభు మనకు ఇచ్చిన ప్రతి వాక్యం ఉన్నట్లుగా బోధించుకుంటూ సేవ చేస్తే ఆ సేవను చూసి దేవుడు నిన్ను స్నేహితుని వలె పిలిచి నిన్ను స్నేహితుడిగా చూస్తాడు. నీకు మోషకిచ్చినట్టుగా దేవుడుగా చూస్తాడు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సేవకుణ్ణి ఒక దేవుడుగా చూస్తాడు. అలా చేసిన వారిని దేవుని దృష్టిలో సేవకుడు అంటే మనుషుల దృష్టిలో చులకన చూడవచ్చు, కానీ దేవుడు నా స్నేహితుడు అంటున్నాడు, అతడు దేవుడుగా చూస్తున్నాడు. వాడే ఇప్పుడు ప్రజలకు దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుని మాటలను ఈ సేవకుడు మీకు బోధిస్తున్నాడు కనుక దేవునితో సమానంగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ ఒకటి చూసి క్లోజ్ చేసుకుందామండి. ఒకటి పైన చూసుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 10:36 చదువుతున్నాను. 35 చదువుతున్నాను. 10:35 లేఖనము నిరార్థకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారునని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠిత చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదూషణ చేయిచున్నావని చెప్పుదురా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరి యొద్దకు లేఖనం వస్తుందో వారే దైవములని యేసుప్రభు కూడా చెప్పారు. ఈరోజు సేవకులు మీకు ఒక దైవములుగా కనబడాలి. సేవకుడు అంటే ఆ స్థానంలో దేవుడు చూస్తున్నాడు సేవకుని. మనం కూడా అలాగనే సేవకుని గౌరవించాలి, సేవకుని ప్రేమించాలి,
సేవకుని మాటకు లోబడాలి. సేవకుని మనం లోబడితే దేవునికి లోబడ్డట్టు, సేవకుని మాట వింటే దేవుని మాట విన్నట్టు. కనుక సేవకులను ఈరోజు చులకన చూసేవారు కూడా, సేవకులు కూడా చాలా మంది పొరపాట్లు చేస్తున్నారండి, తప్పులు చేస్తున్నారు, పనికి మాలిన పనులు చేస్తున్నారు సేవకులు కూడా. వారిని బట్టి దేవుని యొక్క ఆ, నామము దూషించబడుతుంది. సేవకులమని చెప్పుకుంటూ కూడా వారు ఎంతో, ఇక చెప్పుకోకూడదు కానీ భయంకరమైన చెడ్డ కార్యములు, అసహ్యమైన కార్యములు జరిగిస్తున్నారు. అట్టి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. మనం ఎవరిని అనకూడదు, మనం ఎవరిని దూషించకూడదు. వినబడుతున్నాయి, అక్కడక్కడ యూట్యూబ్లలో చూస్తున్నాము, అక్కడక్కడ చేస్తున్న సేవ గురించి వినబడుతుంది. వారిని దేవుడే చూసుకుంటాడు. మనం ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని దూషించకూడదు. నిజమైన సేవకుడు ఏ వ్యక్తిని దూషించడు, ఏ వ్యక్తిని ద్వేషించడు. అతడు దేవునికి భయపడి, దేవునికి లోబడి, అయ్యో నా నోటితో ఒక వ్యర్థమైన మాట మాట్లాడితే అది ఒకవేళ ఆ దేవుడు నా మాటను బట్టి రేపు నేను తీర్పు పొందుతా అని భయపడే సేవకుడు ఎవరిని కూడా దూషించడు, ద్వేషించడు. కనుక దేవుని దృష్టిలో సేవకుడు అంటే మోషేని దేవుడుగా చేశాడు. అపోస్తలుతో చెప్పుకుంటూ లేఖనం మీ యొద్దకు వచ్చింది కనుక మీరే దైవములు అన్నాడు. సేవకులని అంతగా గౌరవించేవారుగా ఉండాలి. ఆ గౌరవించే విధానము కూడా సేవకుడు నడుచుకోవాలి, సేవకుడు బ్రతకాలి, సేవకుడు జీవించాలి. అతి గొప్ప ధన్యత ప్రభువు మనకు దయచేయాలి. మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా సేవకులతో ముఖాముఖి దేవుడు మాట్లాడి దేవుని పని సేవకుల ద్వారా జరిగించుకుంటాడు. అందుకు సేవకుని భూమి మీద దేవుడు ఎన్నుకుంటున్నాడు తన పని కొరకు. కనుక సేవకుని ఎవరు కూడా దూషించద్దు, ద్వేషించద్దు, దేవునికి అప్పచెప్పండి. తప్ప ప్రార్థన చేసి ఆ సేవకుని నిమిత్తమై ప్రార్థన చేయండి. తప్పిపోకుండా, తొలగిపోకుండా, ఆ అగ్నిగుండంలోకి నరకానికి పోకుండా ప్రార్థన చేయండి తప్ప ఎప్పుడు ఎవరిని దూషించద్దు, ద్వేషించద్దు. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.